ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లక్కీ జున్నుకి రాఖీ కడుతుంది. ఇంకా రాఖీ కట్టినందుకు నాకు గిఫ్ట్ ఎక్కడ అని చెప్పి అడిగితే ఇంకా మిత్ర బొమ్మను పెన్సిల్తో గీసి బహుమతిగా ఇస్తాడు. ఇంకా లక్కీ అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా నాన్న గుర్తుకు వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది లక్కీ. ఇంకా లక్ష్మి మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అర్జున్ లక్ష్మిని ఓదారుస్తూ ఉంటాడు. బాధపడుతూ కూర్చుంటే పరిష్కారం కనుక్కోలేమని చెప్తాడు. పోలీసులు నమ్ముకుంటే లాభం లేదని వివేక్ అంటాడు. అసలు మిత్రని కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియట్లేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వివేక్ ఖచ్చితంగా వాళ్ళ డబ్బు కోసమే అన్నయ్యని కిడ్నాప్ చేసి ఉంటారు అని అంటే ఇంకా లక్ష్మి లేదు వివేక్ డబ్బు కోసమే అయితే ఈ పాటికి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగేవారు. ఇంకా కారణం ఏదో అయ్యి ఉంటుంది. అదేదో మనం కనుక్కోవాలి అని చెప్పి అంటే ఇంకా అర్జున్ కనుక్కోవాలి అంటే అసలు కిడ్నాప్ ఎవరు చేశారో మనకు తెలియాలి కదా. కనీసం ఒక్క ఆధారం కూడా లేదు అని అంటే ఇంకా మిత్ర కనిపించకపోవడంతో మనీషా కూడా కంగారు పడుతూ ఉంటుంది. నేనే ఒక 4 అడుగులు ముందుకు వేసి మిత్రాన్ని కనిపెట్టి తీరుతాను అని చెప్పి అనుకుంటుంది. ఇంకా పోలీసులు లక్ష్మి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. మధ్యలో నీకు ఎందుకు కంగారు అని చెప్పి అంటుంది. మిత్ర కోసం నేను తాపత్రయపడుతున్నానని మిత్రకు తెలియాలని మనీషా అంటుంది. ఆపద నుంచి కాపాడినందుకైనా తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంకా మిత్రకు ఆలోచన వస్తుంది. ఇంకా దీనికి దేవయాని కంగారు పడొద్దని చెప్తుంది. మనం అనుకున్నట్టు సంయుక్త లక్ష్మి అయి ఉంటే ఖచ్చితంగా మిత్ర కోసం వెతుకుతుంది. మనం సంయుక్తని ఫాలో అయితే సరిపోతుంది. చివరి నిమిషంలో మిత్రని మనమే రక్షించామని క్రెడిట్ కొట్టేయచ్చు అని చెప్పి సలహా ఇస్తుంది. ఇంకా స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోమంటుంది. ఇంకా లక్ష్మి అర్జున్ వివేక్ ముగ్గురు కలిసి మిత్రాన్ని కిడ్నాప్ చేసిన చోటుకి వెళ్తారు. అక్కడ ఏమైనా ఆధారాలు లభిస్తాయని చెప్పి వెతుకుతారు. ఇంకా వాళ్ళని మనీషా దేవయాని ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. మిత్రాన్ని కిడ్నాప్ చేసిన కారు పాత కారు కాబట్టి ఇది ఖచ్చితంగా పాత కార్లు కొనే షాపులోనే కొని ఉంటారని లక్ష్మి చెప్తుంది. మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామంటుంది. వివేక్ని వెళ్ళి ఆరా తీయమని చెప్తుంది. ఇంకా వివేక్ వెళ్తాడు. నెంబర్ ప్లేట్ లేని కారులో ప్రయాణం చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉండడంతో ఇంకా వాళ్ళ మిత్రను సిటీలో ఎక్కడో దాచిపెట్టి ఉంటారని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా అర్జున్ ఈ రోడ్ నుంచి వెళ్ళే దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు చెక్ చేస్తూ వెళ్తాడు. ఇంకా తర్వాత లక్ష్మి ఎస్ఐని కలవడానికి వెళ్తుంది. ఇంకా మిత్ర ఎక్కడికి వెళ్ళాడో తెలియదని ఇంకా అరవింద దేవయాని వెళ్ళి ఇంకా దీక్షితులు గారికి చెప్తారు. మీరు హెచ్చరించిన తర్వాత మేము వెళ్ళి కాపాడేసరికి మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తారు. ఇంకా మిత్రని మృత్యువు వెంటాడుతుందని దీక్షితులు హెచ్చరిస్తారు. ఈ గండం నుంచి గట్టెక్కించమని అరవింద ప్రాధాయపడుతూ ఉంటే ఇంకా వరలక్ష్మి వ్రతం చేయాల్సిందిగా ఇంకా దీక్షితులు చెప్తారు. మిత్ర భార్య లక్ష్మియే చేయాలని చెప్తాడు. ఇంకా అరవింద కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి మా దగ్గర లేదని చెప్తుంది. ఏడ్చుకుంటూ అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా జయదేవ్ దీక్షితులతో లక్ష్మి బ్రతికే ఉందని చెప్తాడు. ఆ విషయం నాకు తెలుసని దీక్షితులు చెప్తారు. ఇంకా లక్ష్మి ఉనికి గురించి బయటకు తెలిస్తే నందన్ కుటుంబానికి ప్రమాదమని తాను బయటపడలేదని నేను కూడా తన గురించి చెప్పకూడదని అబద్ధ ప్రమాణం తీసుకుందని దీక్షితులు చెప్తారు. ఇంకా అందుకే ఇన్నాళ్ళు మీకు చెప్పలేదు అంటారు. ఏదేమైనా లక్ష్మి మా కోసం తిరిగి వచ్చింది, అది చాలు. ఈ వ్రతం కూడా ఎవరికి తెలియకుండా లక్ష్మితోనే చేయిస్తామని చెప్పి ఇంకా జయదేవ్ చెప్తాడు. ఇంట్లో ఇంకా తనతో పూజ చేయించే అవకాశం లేదు కాబట్టి గుడిలో చేయిద్దామని చెప్పి జయదేవ్ అంటాడు. ఇంకా ఎస్ఐని కలిసి లక్ష్మి నేరస్తుల లిస్టు అడుగుతుంది. వాళ్ళ లిస్టు తీసుకొని ఏం చేసుకుంటారని ఎస్ఐ అంటే ఇంకా కేవలం కిడ్నాప్ చేసే వాళ్ళ జాబితా ఇస్తే చాలు అంటుంది. గతంలో చేసిన వారే ఇప్పుడు చేశారని ఎలా అనుకుంటున్నారని ఎస్ఐ అడిగితే సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేస్తే పరిశీలిస్తే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ చేస్తారని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా పాత కిడ్నాపర్లే అయ్యి ఉంటారని ఇంకా లక్ష్మి ఆ లిస్ట్ తీసుకుంటుంది. ఇంకా ఎస్ఐ ఇంకా వివేక్ పాత కార్లు అమ్మే షాపుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. ఇంకా మరోవైపు అర్జున్ సీసీ కెమెరాలు పరీక్షిస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు 3 దారుల్లో పరిశోధన చేస్తూ ఉంటారు. కిడ్నాపర్లు చేసే వాళ్ళ ఫోన్ నెంబర్లను ఎస్ఐ నుంచి లక్ష్మి తీసుకుంటుంది. ఇవన్నీ చాటుగా గమనిస్తూ లక్ష్మి ఏం చేస్తుందని ఇంకా మనీషా దేవయాని ఇంకా ఇద్దరు లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.